ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. శ్రీరామకృష్ణ కథామృతం. భగవాన్ శ్రీరామకృష్ణుల శిష్యుడైన మహేంద్రనాథ్ గుప్తా మా వంగ భాషలో రాసిన దినచర్య పుస్తకంలోని ఒక పుట తెలుగు అనువాదం. ఈ డైరీ పాయింట్స్ వివరణే ఆ తర్వాతి కాలంలో శ్రీరామకృష్ణ కథామృతం అన్న పేరుతో వంగ భాషలో వెలువడింది. 1882 ఫిబ్రవరిలో మా ప్రప్రథమంగా శ్రీరామకృష్ణులను సందర్శించారు. ఆ దర్శనం ఆయన జీవితంలో ఒక మలుపుగా పరిణమించింది. అందువల్ల ఆయన్ను సందర్శించినప్పుడు జరిగిన వాటినంతా డైరీలో రాసుకున్నారు. అయితే దానిని గ్రంథంగా వెలువరించే ఆలోచన అప్పుడు ఆయనకు ఏమాత్రం లేదు. 1886లో శ్రీరామకృష్ణుల మహాసమాధికి కొన్ని నెలల ముందు గిరీష్ చంద్రఘోష్ ఆ డైరీ నోట్స్ను వెలువరించమని అడిగినప్పుడు వెలువరించే ఆలోచనతో తాము ఆ డైరీ నోట్స్ రాయలేదని, తాము చదువుకోవడానికి ధ్యానించడానికి మాత్రమే అవి ఉద్దేశింపబడినవి అని ఆయన చెప్పారు. ఆ నోట్స్ను నా కోసం మాత్రమే రాసుకున్నాను, ఇతరుల కోసం కాదు. నా మరణానంతరం కావాలంటే ఆ డైరీలను తీసుకోండి అని చెప్పేశారు. అయితే శ్రీరామకృష్ణుల తక్కిన శిష్యులు ఆ విషయాన్ని అంతటితో వదిలేయలేదు. మాతో మళ్ళీ దానిని గురించి ప్రస్తావించారు, నొక్కి చెప్పారు. ఆఖరుకు మా కూడా అంగీకరించారు. ఈలోగా దాదాపు 11 సంవత్సరాలు గడిచిపోయాయి. 1897 అక్టోబర్ నవంబర్లో ద గాస్పెల్ ఆఫ్ శ్రీరామకృష్ణ అనే పేరుతో 2 కరపత్రాలను మా ప్రచురించారు. వీటిని చూసిన మాతృమూర్తి శారదాదేవి, స్వామి వివేకానంద, శ్రీరామకృష్ణులతో సంబంధం కలిగిన వారందరూ ఈ సంభాషణలు అచ్చం శ్రీరామకృష్ణులు మాట్లాడుతున్నట్లే ఉన్నాయి, వాటిని చదువుతున్నప్పుడు మేము మళ్ళీ ఒకసారి ఆ రోజులకే వెళ్ళిపోయాం అని అభినందించారు. ఈ ప్రోత్సాహకరమైన అభినందనలతో ప్రేరితులైన తాము డైరీ రాయడానికి వెనుక దైవ సంకల్పం ఒకటి ఉన్నదని, ఈ కృషి రాబోయే కాలంలో శాశ్వతంగా నిలబడి అసంఖ్యాక ప్రజలకు మేలు చేయగలదని గ్రహించారు. ఆ తర్వాత శ్రీరామకృష్ణుల సంభాషణలను వంగభాషలో చిన్న పుస్తకాలుగా వెలువరించడం ప్రారంభించారు. తర్వాత వాటిని సంకలనం చేసి ఒక్కొక్క సంపుటంగా ప్రచురించారు. 5 సంపుటాల గ్రంథం చివరి భాగం 1932లో వెలువడింది. ఇందుకోసం అచ్చు ప్రతులను సరిచూసిన తర్వాత బహుకొద్ది కాలమే మా జీవించారు. 5వ సంపుటం ఆయన మరణానంతరం వెలువడింది. పైన మనం చూసిన డైరీ నోట్స్ను తర్వాత దాన్ని వివరించి రాసిన విషయము ఒకసారి చూద్దాం. ఈ చిన్న నోట్స్ను ఎలా ఇంత పెద్దవిగా విస్తరించి రాయగలిగారు? స్వామి దేశికానంద ఆయనను దీనిని గురించి అడిగినప్పుడు ఆయన ఇలా చెప్పారు. శ్రీరామకృష్ణుల అమృతవాక్కులను మనసులో మననం చేసుకుంటూ ఇంటికి తిరిగి వెళ్ళేవాణ్ణి. వెళ్ళిన వెంటనే వాటిని క్లుప్తంగా డైరీలో నోట్ చేసుకునేవాణ్ణి. ఆయన దివ్యముఖార విందం నుంచి వెలువడిన ఒక్క మాట కూడా వదలకూడదు, లేక విస్మరించకూడదు కదా అన్న అమిత శ్రద్ధ కారణంగా అనేకసార్లు ఒకరోజు జరిగిన సంభాషణ నోట్ చేయడానికి 1 వారం కూడా పట్టడం కద్దు. రాసే ముందు ఒక్కొక్క దృశ్యాన్ని 1000 సార్లైనా ధ్యానించి ఉంటాను. 40 సంవత్సరాలకు పూర్వం జరిగినవన్నీ ఆయన కృపతో ఒక నాటకంలాగా నా కళ్ళ ముందు కనిపించేవి. కాల అగాధం అన్నది అక్కడ లేకుండా పోయింది. అందువల్ల ఒక విధంగా చూసినట్లయితే ఆ గ్రంథం గురుదేవుల సాన్నిధ్యంలోనే రచించిందని చెప్పవచ్చు. కొన్ని సమయాలలో కొన్ని దృశ్యాలను నేను రాసింది నాకు తృప్తిగా ఉండదు. వెంటనే గురుదేవులను స్మరించుకుంటూ ప్రగాఢ ధ్యానంలో కూర్చునేవాణ్ణి. ఆ తరువాత సరైన దృశ్యం లభించేది. ప్రకాశవంతంగా స్పష్టంగా ఆ దృశ్యం నా మనసులో మెదిలేది. అందువల్లే కాలం ఇంత గడిచిపోయిన తర్వాత కూడా అన్ని సంఘటనలు ఇదిగో ఇప్పుడు జరిగినట్టు నా మనస్సులో నవోత్తేజంతో ఉన్నాయి. కాలం ఇంత అని చెప్పడం దాదాపు 46 సంవత్సరాలు అన్న సంగతి మనం గుర్తుంచుకోవాలి. అయినప్పటికీ దృశ్య వివరణలో ఎంత స్పష్టత! గురుదేవులు ఎక్కడ కూర్చుని ఉన్నారు, ఏ దిశాముఖంగా కూర్చుని ఉన్నారు, ఆయన ఎలాంటి దుస్తులు ధరించి ఉన్నారు, ఎవరు లోపల ప్రవేశించారు, ఆయన ఏ వైపు నుంచి లోపలికి వచ్చారు అంటూ తెలియజేసే స్పష్టమైన వివరాలు మనల్ని భ్రమింపజేస్తాయి. దానిని గురించి అడిగిన స్వామి వీరేశ్వరానందకు వినయంగా ఇలా చెప్పారు. అంతా గురుదేవుల దివ్య కటాక్షంతో, కరుణా కటాక్షంతో సాధ్యమైంది. ఈ సంఘటనలు 40 సంవత్సరాలకు పూర్వం జరిగినట్లు ప్రజలు భావిస్తున్నారు. అయితే
నేను వాటిని నా కళ్ళ ముందు చూస్తున్నాను. ఇదిగో ఈ క్షణంలో చూస్తున్నాను. ధ్యానంలో కాల అగాధం కరిగిపోతోంది. ప్రేమించడం, భక్తి కలిగి ఉండడం అంటే శాశ్వత వర్తమాన కాలం సాన్నిధ్యంలో ఉండడం. అక్కడ భూతకాలానికి కానీ భవిష్యత్ కాలానికి కానీ ఎటువంటి సంబంధమూ లేదు. ఈ విధంగా అవతార పురుషులు ఒకరి దివ్యవాక్కులు ఆయన కాలంలోనే రాయబడడం వల్ల దీనిని ప్రథమ శ్రేణి ప్రమాణం అని విభజిస్తున్నారు. ఒకరు తాము చూసిన విన్న వాటిని వెంటనే రాసి పెట్టడం ప్రథమ శ్రేణి ప్రమాణం. అప్పుడే నోట్ చేసి పెట్టకుండా ఆ తర్వాతి కాలంలో రాయడం ద్వితీయ శ్రేణి ప్రమాణం. సంఘటనలను ఇతరులు చెప్పగా విని రాయడం తృతీయ శ్రేణి ప్రమాణం. తాము చూసిన వాటిని ఇతరులు చెప్పిన వాటిని కలిసి రాయడం చతుర్థ శ్రేణి ప్రమాణం. ప్రశ్న: మరి అశ్వినీదత్ రాసినవి కూడా కథామృతంలో చోటు చేసుకున్నవే. అవి ఆయన తరువాతి కాలంలో రాసినవి కదా. అవును. అందువల్లనే అవి గ్రంథంలో చేర్చబడలేదు. తదుపరి అనుబంధంగా పొందుపరిచాను. గ్రంథం ప్రధాన భాగంలో నేను చూసినవి విన్నవి మాత్రమే చోటు చేసుకున్నాయి. ఇది ఒక దైవ కైంకర్యం. సుదీర్ఘకాలం ఇది మానవజాతికి గొప్ప మేలు చేయనున్నది. ఈ కార్యనిర్వహణకు దేవి ద్వారా పంపబడిన వారు అన్న విషయం శ్రీరామకృష్ణులు కూడా గ్రహించే ఉన్నారు. రాఖాల్, తారక్ అంటూ తమ యువ శిష్యులలో పలువురు లాగానే సంభాషణలను నోట్ చేసి పెట్టడానికి ప్రారంభించినప్పుడు ఆయన వాళ్లతో అప్పుడే అందుకని ఒక వ్యక్తి ఉన్నాడు అని వాళ్లను వారించారట. అది మాత్రమే కాదు, కొన్ని సమయాలలో శ్రీరామకృష్ణులు మాట్లాడేటప్పుడు ఆ స్థలంలో ఉండకపోయినట్లయితే మనిషిని పంపి పిలుచుకురమ్మనేవారట. దానిని గురించి స్వామి శివానంద ఇలా చెప్పారు: ముఖ్యమైన సంభాషణలు ఏదైనా జరిగేటప్పుడు మా గదిలో లేనట్టయితే గురుదేవులు మనిషిని పంపి ఆయన్ను పిలుచుకురమ్మనేవారు. గురుదేవులు ఎందుకు అలా చేస్తున్నారని మాకు అప్పుడు అర్థం కాలేదు. ఇప్పుడే దాని అంతరార్థం మాకు బోధపడుతోంది. ఎందుకంటే గురుదేవుల అమృతవచనాలను ప్రపంచానికి అందించే మహద్భాగ్యం మా కోసమే నిర్దేశింపబడి ఉన్నది. శ్రీరామకృష్ణులు కొన్ని సమయాలలో నేను ఫలానా వారితో ఫలానా విషయాలు మాట్లాడాను అని తాము అంతకుముందే చెప్పిన వాటిని మా దగ్గర మళ్ళీ చెప్పడానికి, ఆయన దానిని అర్థం చేసుకున్నారా అని ప్రశ్నల ద్వారా దృఢపరచుకోవడాన్ని మనం ఈ గ్రంథంలో అనేక చోట్ల చూడవచ్చు. మొత్తం మీద శ్రీరామకృష్ణ కథామృతం ఒక అవతార పురుషుని దివ్యవాక్కులను ఆయన అనుజ్ఞ మేరకే ఋషి ఒకరు అక్షరబద్ధం చేసి మనకు అందజేసింది అవుతుంది. మూల గ్రంథాన్ని ఆంగ్లంలోకి అనువదించిన స్వామి నిఖిలానంద తమ తొలి పలుకులలో ఏ అనువాదం కానీ మూల గ్రంథాన్ని 100కి 100 పాళ్ళు ప్రతిబింబింప చేయలేదు. ఈ గ్రంథంలో విస్తరించినవి ఒక దివ్యపురుషుని అతీంద్రియ అనుభవాలు, అనిర్వచనీయ హృదయానుభూతి ప్రకంపనలు. అందుచేత తప్పకుండా ఏ భాష కానీ వాటిని వెలువరించడానికి తగిన ఒక ఉపకరణంగా ఉండడానికి వీలు కాదు అని సూచించారు. ఈ సత్యాన్ని ఒక వైపు ఉంచుదాం. ఈ అనువాదంలో ఇంకా 1-2 విషయాలను ఎదుర్కోవలసి ఉంది. శ్రీరామకృష్ణులు అక్షరాస్యత అంతగా లేనివారు, కుగ్రామంలో పుట్టి పెరిగినవారు. గ్రామీణ నిరాడంబరత, అమాయకత్వం ఆయన భాషలో కలగలిసి ఉండేవి. దాంతోపాటు మాండలిక పలుకుబాడులు, సామెతలు, అలవాట్లు, ఆచార వ్యవహారాలు అంటూ అనేకం ఆయన సంభాషణలో చోటు చేసుకున్నాయి. వీటన్నింటినీ తెలుగులోకి అనువదించడం సామాన్యమైన విషయం కాదు. అయినప్పటికీ భగవత్కృపతో ప్రవ్రాజిక శ్యామ ప్రాణ గారు పూర్తి చేశారు. ఈ ప్రచురణలో మొత్తం గ్రంథాన్ని మూల గ్రంథంతో సరిపోల్చి చూసి అవసరమైన మార్పులు చేర్పులు చేసి ఉన్నాం. అనువాదం మూలానికి దగ్గరగా ఉండడానికి సాయశక్తులా ప్రయత్నించాం. మూల గ్రంథంలో ముఖ్యంగా 5 అంశాలు ఉన్నాయి. ప్రకృతి వర్ణనలు, స్థలం, వ్యక్తుల గురించి వివరణలు, గురుదేవుల గురించి ఆలోచనలు, రాంప్రసాద్ కమలాకాంతుల వంటి మహనీయుల పాటలు, శ్రీరామకృష్ణుల అమృత వాక్కులు. వీటిలో మొదటి 4 అంశాలు చదవడానికి ఒక కూర్పుగా ఉండడానికి వీలుగా 1-2 చోట్ల కొన్ని భాగాలు ముందుకు వెనక్కు మార్చబడి ఉండవచ్చు. ఈ విషయంలో ఆంగ్లానువాదం అనుసరింపబడింది. ఆంగ్లంలో కొన్ని భాగాలు విస్మరించబడ్డాయి, కానీ తెలుగులో ఆ భాగాలను వదిలిపెట్టలేదు. పాటలు తెలుగు కవితారూపం సంతరించుకోవడంలో కాస్త విస్తరణ జరిగి ఉండవచ్చు. కానీ 5వ అంశమైన శ్రీరామకృష్ణుల అమృతవాక్కులకు సంబంధించినంత వరకు అనువాదం వీలైనంతగా యథాతథంగా ఉండే విధంగా జరిగింది. తొలి పలుకులలో చెప్పినట్లు ఆ దివ్యవచనాలు చదువరుల మానసిక
స్థితికి తగ్గట్టు అర్థం ఇవ్వగలిగినవి. అందుచేత వాటిని మూలంలో ఉన్నట్లుగానే ఇచ్చాం. మొత్తం మీద భాషాశైలిని సరళతరం చేసి ఉన్నాం. ఈ ప్రచురణలో కొత్త భాగాలను పొందుపరిచాం. ఉదాహరణకు వ్యక్తుల పరిచయం, మతోద్యమాలు మొదలైనవి. పారిభాషిక పదవిభాగం 3వ సంపుట చివరన పొందుపరిచాము. శ్రీరామకృష్ణుడు జీవించింది, బోధించింది అన్ని బెంగాలీ సంస్కృతి సంప్రదాయాలలోనే. అందుచేత ఆయన వెల్లడించే అభిప్రాయాలు, నిబంధనలు మనకు కాస్త కొత్తవిగా కనిపించవచ్చు. వీటిని ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి శ్రీరామకృష్ణుల మహజ్జీవిత చరిత్రను చదవడం అవసరం. 19వ శతాబ్దంలోలా మరే కాలంలోనూ మన దేశంలో అన్ని మతోద్యమాలు ప్రారంభం కాలేదు. వంగదేశంలో ఆరంభమైన ప్రధాన ఉద్యమాలు అన్నీ శ్రీరామకృష్ణుల సంభాషణలో ప్రస్తావించబడ్డాయి. వాటిని గురించి ఒకంతైనా తెలుసుకోకుండా ఆ సంభాషణలను బాగా అర్థం చేసుకోవడం కష్టం. వివిధ మత ఉద్యమాలు, మార్గాలు గురించిన సంక్షిప్త సూచనలను అనుబంధంలో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ సంభాషణల్లో తారసపడే వ్యక్తుల గురించి సంక్షిప్త వివరాలు అనుబంధంలోని వ్యక్తుల పరిచయంలో చూడవచ్చు. ఇన్ని ప్రయత్నాలు ఆ దివ్యపురుషుని అమృతవాక్కులను చెప్పే విధంగా ఒక్క పదం కూడా వదిలిపోకుండా అర్థం చేసుకోవడానికే. అయినప్పటికీ పదాలను, వాక్యాలను అర్థం చేసుకున్నట్లయితే విషయాన్ని అర్థం చేసుకున్నామని చెప్పడానికి లేదు. అందుకు కూడా చెప్పేట్టు ధ్యానం అవసరం. ఎందుకంటే ఇవి అనుభవైక వేద్యాలు. ఒక్కోసారి చదివేటప్పుడు మన భావ విస్తృతికి తగ్గ విధంగా మరింత ఉన్నతమైన అర్థాలను ఇవ్వగలిగినవి. పాఠకులు దీన్ని గుర్తుంచుకోవాలని మనవి చేస్తున్నాము.